వీళ్ళు యథార్థవంతులు అని నాకు ఎలాగ అర్థమవుతుందంటే, దీన్ని బట్టి మీరు యథార్థవంతులు అని నాకు అర్థమవుతుంది. దేన్ని బట్టి అంటే మరొక మాట చూడండి, 28వ వచనం మనం చదువుకుంటే ఇలా ఉంది. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెల్లో ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఏమైంది? సరే యోసేపు అన్నాడు, సరే ఒక పని చేయండి, మీరందరూ ఉండొద్దులే, మీ అందరి బదులు ఒకనే ఉంచండి, ఇక్కడ మీరందరూ మీ ధాన్యాలు తీసుకుని వెళ్ళిపోండి. మీరు వెళ్ళి ఒక్కడు తమ్ముడు ఉన్నాడన్నారు కదా, మీరు ఆ ఒక్క తమ్ముని పట్టుకుని రండి. మీరు వెళ్ళి అప్పటి వరకు మీ 10 మందిలో ఒకడు మటుకు కస్టడీలో ఉంటాడు, ఇక నా దగ్గర ఉంటాడు అని వాళ్ళకందరికీ గోనె సంచుల్లో ధాన్యం వేసి గాడిదల మీదకి ఎక్కించి పంపించేయండి రా వాళ్ళని 9 మందిని అన్నాడు యోసేపు. వాళ్ళు ధాన్యం కొనడానికి ఏం తీసుకొచ్చారు? రోకలు డబ్బులు తీసుకొచ్చారు, డబ్బులు. ఇప్పుడు యోసేపు ఏం చేశారంటే వాళ్ళు పిలిచి వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచులో వేసి ఇచ్చేయండి రా అన్నాడు. ఎందుకు? వాళ్ళు ఎవరు ఇప్పుడు అనలే కదా, కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళ సంచులో వేసి ఇచ్చేయండి రా బాబు అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? ధాన్యం వేసారు సంచుల్లో, వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే కొన్ని ఎక్కువ డబ్బులు కూడా ఆ సంచులో వేసారు, వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఇచ్చేసి వచ్చినప్పుడు ఆ వచ్చిన సమయంలో ఆ సంచులు మూట విప్పి వాటి యొక్క మూతలు విప్పి చూసినప్పుడు ఆ మూటల్లో ఏం కనిపించినాయి అంట? రోకలు కనబడ్డాయి. నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిన వారై జడిసి, ఇదేమిటి, ఆగండి, ఇదేమిటి, మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం కదా, మళ్ళీ మన డబ్బులు మన సంచులోకి వచ్చేసినాయి ఏంటి? కేసు అవుతుందేమో, సిబిఐ వస్తుందేమో, ఈడీ వస్తుందేమో, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వస్తారేమో. ఎందుకు? వీళ్ళ మీద ఏ కేసు పడుతుంది ఇప్పుడు? దొంగతనం కేసు పడుతుంది, వీళ్ళకి చీటింగ్ కేసు పడుతుంది. ఎందుకని? మా షాప్లోకి వచ్చారు, వస్తువులు కొందామని, వస్తువులు కొన్నారు, మాకు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ ఎలాగ మాయం చేశారు? మమ్మల్ని మాయం చేశారండి, మళ్ళీ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయారు. కేసు అవుతుంది ఇప్పుడు. అక్కడ జడిసి అన్నారు. ఆ మాట చూడండి, ఏమన్నారు? ఆ మాట ఏమన్నారు? దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. అక్కడ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర కూడా 35వ వచనంలోని ఇలాగ మాట్లాడుతున్నారు. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలోనే ఉండెను, వారును వారి తండ్రియు ఆ రోకల మూటలు చూసి భయపడిరి. నిజం చెప్పండి, యోసేపు దగ్గర ఇప్పుడు లేరు వీళ్ళ ఇంటికి వచ్చేసారు, వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేసినాయి, ధాన్యం వచ్చింది, అంతా వచ్చింది. వాడికేం తెలుస్తుంది అనుకోవాలా? దేవుడు చాలా గొప్పోడండి, నేనంటే చాలా ప్రేమ అండి, అందుకేనండి దేవుడు నాకు ధాన్యంతో పాటు డబ్బులు కూడా ఇచ్చాడండి అనాలా? మెడికల్ షాప్కి వెళ్ళారు, మీరు 1500 ఎంత ఇచ్చారు, 1200 ఎంత అయింది, వాడు పొరపాటున 2 కాగితాలు అనుకుని 1000 రూపాయలు మళ్ళీ మీ చేతిలో పెట్టాడు, వచ్చేసారు. మీరు చూసుకోలేదు, వాడు చూసుకోలేదు, ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 1000 రూపాయలు చూసుకో. దేవుడు చాలా గొప్పవాడండి. ఎందుకు? నా కష్టాలన్నీ దేవుడికి తెలుసండి, నా బాధలన్నీ దేవుడికి తెలుసండి. అందుకే ఆదివారం సాక్ష్యం నిలబడి నిజంగా దేవుడు నా కష్టాన్ని చూసి బాధను చూసి మళ్ళా 1000 రూపాయలు తిరిగి నా చేతికి ఇప్పించాడు. ఏమో అద్భుతమైన సాక్ష్యం. ఏమ్మా భయం వచ్చిందా? నా డబ్బులు కాదే, కాపో డబ్బులు అయ్యి వాడు పొరపాటు నా చేతులు పెట్టాడే, అమ్మో ఇది నా డబ్బులు కాదే, భయం వచ్చిందా? భయపడ్డావా? భయం కలిగిందా? అలాంటి విషయాల్లో యథార్థవంతులకు మాత్రమే భయం వస్తుంది.
యథార్థత లేని వాడికి భయం రాదు. యథార్థంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా జీవించేవాడు ఇంకొక డబ్బులు చేతిలోకి వస్తే ఆ డబ్బులు చూసి వాడు భయపడతాడు. అమ్మో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2000 ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2000 ఇచ్చారు, వైఎస్ఆర్ వాళ్ళు 2000 ఇచ్చారు. 6000 రూపాయలు జోలో పెట్టుకున్నాం. ఓటు వేయడానికి అక్కడికి వెళ్ళాం. ఎవరి డబ్బులు అండి అయ్యే? మన డబ్బులే కదండి. వాళ్ళు ఏమైనా 5 సంవత్సరాలు ఖర్చు పెడతారేంటి? ఖర్చు పెట్టినప్పుడు తీసుకోవడమే. వాళ్ళు మనకేమైనా ఇస్తారా? వాళ్ళు ఎంత సంపాదించుకుంటారు, అంత సంపాదించుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు. నీకెందుకు? నీ చేతిలోకి వచ్చిన డబ్బులు నువ్వు ఎలా సంపాదించుకున్నావు ఆలోచన చేయి. ఎదటో డబ్బులు ఎలా సంపాదించాడో పక్కన పెట్టు. నీ చేతిలోకి వచ్చిన డబ్బులు నువ్వు ఎలా సంపాదించావు నువ్వు ఆలోచన చేయి. నీ యథార్థత ఏం చెప్తుంది ఆ విషయంలో నీకు? నీ యథార్థత ఏం మాట్లాడుతుంది ఆ విషయంలో నీకు? నీ యథార్థత నీ లోపల భయాన్ని కలిగిస్తుందా? భయాన్ని పుట్టిస్తుందా? భయాన్ని రప్పిస్తుందా? అందరు తీసుకుంటున్నారండి, మనం తీసుకోకపోతే ఎలాగా? వాళ్ళే మనం గుర్తునేస్తున్నారా? సరే, 3 దగ్గర తీసుకున్నావు. ఒక పార్టీ వాళ్ళు ఏమో 1500 ఇచ్చారంట, ఒక పార్టీ వాళ్ళు ఏమో 2000 ఇచ్చారంట. ఆవిడ అంటది 2000 ఇచ్చినోడికి ఓటేస్తాను నేను, 1500 ఇచ్చినోడికి ఇవ్వను. 5 సంవత్సరాలు నిన్ను పరిపాలన చేయబోయే వాళ్ళని 500 కక్కుర్తిపడి ఓటేస్తావా? 5 years నిన్ను ఎలుబాటు చేసే ఒక నాయకుడిని ఎన్నుకునేదానికి ఏ రాజకీయ నాయకుడు మంచోడేం కాదు. జగన్ మంచోడు కాదు, చంద్రబాబు నాయుడు మంచోడు కాదు, పవన్ మంచోడు కాదు, మోడీ మంచోడు కాదు, రాహుల్ గాంధీ మంచోడు కాదు, రాజారెడ్డి కూడా మంచోడేం కాదు. ఎవరు మంచోళ్ళేం కాదు. మీరు అనుకుంటున్నారేమో మీరు మంచోళ్ళా? చెప్పండి. వాడు అదండి, వాడు వాడిని చంపేసాడండి, ఈయన చంపేసాడండి, వాడు చెప్పిన ఏం చేయడండి, ఈడు వేస్ట్ అండి. వాడు ఎవడు మంచోడు? నువ్వు మంచోడువా చెప్పు? గుండెల మీద చేసుకుని చెప్పు, నువ్వు మంచోడు దానివా? ఎవడు మంచోడు కాదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. బైబిల్ చెబుతుంటే వాడు మంచోడు కాదండి, ఈడు మంచోడు కాదంటావు. అసలు మన మంచోళం అయితే కదా. అందుకే కక్కుర్తిపడి 1000 రూపాయలు తీసుకుని 2000 తీసుకుని ఓటు వేస్తున్నాం కదా. ఓటు వేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఓటు వేయండి. ఏమి వేసే ఓటు కూడా ప్రార్థన చేసుకోకూడదా? దేవుడు చెప్పడా నీకు ఎవరికి ఓటు వేయాలో? అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తావు కదా. తింటున్నప్పుడు ప్రార్థన చేస్తావు కదా, తాగుతున్నప్పుడు ప్రార్థన చేస్తావు కదా. ప్రభువా తింటున్నానయ్యా, తింటున్న అంతా కూడా కడుపు లోపలికి వెళ్ళిపోయి రక్తంగా మారిపోవాలి ప్రభువా. తాగుతున్నాను ప్రభువా, అయ్యా కాపాడు, ఏ విషయం లేకుండా. తానే ప్రార్థన చేస్తావు కదా వీటికి. మరి ఓటు వేసేటప్పుడు ఎందుకు ప్రార్థన చేయవు? ప్రభువా నేను ఎవరికి ఓటు వేయాలి? నేను వేసే ఓటు నీ చిత్తాన్ని జరిగించాలి. నువ్వు ఎవరిని ఎన్నుకుంటావో నాకు తెలియదు. చంద్రబాబుని ఎన్నుకుంటావో, జగన్ ఎన్నుకుంటావో, మోడీని ఎన్నుకుంటావో, రాహుల్ గాంధీ ఎన్నుకుంటావో నాకు తెలియదు. కానీ నేను మటుకు ఓటు ఎవరికొవరు ఖచ్చితంగా వేయాలి. ఎవరికి వేయమంటావు? ఎవరికి ఓటు వేస్తే మంచిదంటావు? నాకు తెలియపరచు ప్రభు అంటే. ఒక దేవుడు అన్ని విషయాల్లో ప్రేరేపణ ఇచ్చినవాడు, అన్ని విషయాల్లో దేవుడు బయలుపాటు ఇస్తున్నవాడు, ఈ విషయంలో కూడా దేవుడు ప్రేరేపణ బయలుపాటు ఇవ్వడా? అన్ని పనుల్లో ప్రార్థన చేస్తాం కదా, మరి ఈ పనిలో కూడా ప్రార్థన చేసి మనం ఓటేయచ్చు కదా. అభిమానాలు పక్కన పెట్టండి, హీరోయిజం పక్కన పెట్టండి, ప్రార్థన చేయండి, మోకరించండి. దేవా నేను ఓటు వేయబోతున్నాను, ఈ ఓటు నా దేశాన్ని, ఈ ఓటు నా రాష్ట్రాన్ని డిసైడ్ చేయబోతుంది. నేను వేసే ఈ ఓటు, ఆ ఓటుకు ఒక పేరు పెట్టారు వాళ్ళు. ఏం ఓటు అంటే అది మీ పవిత్రమైన ఓటు. అట్టుగా చెప్పాడు. ఏ ఓటు? మీ పవిత్రమైన ఓటు, మీ అమూల్యమైన ఓటు. మరి ఓటు అమూల్యమైనది అయినప్పుడు, ఓటు పవిత్రమైనది అయినప్పుడు, మరి ఆ ఓటుని మిస్యూజ్ ఎలా చేస్తావు నువ్వు? మిస్యూజ్ చేయకూడదంటే నువ్వు దాని విషయమే ప్రార్థన చేయి. అన్ని జనులైతే కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఇంకో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, పోనీయండి. కానీ నువ్వు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, దీన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన బట్టి నిర్ణయం తీసుకో.
పవిత్రమైన ఓటు, అది అమూల్యమైన ఓటు అని నువ్వు చెబుతున్నప్పుడు దానికి తగ్గట్టుగానే నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి మోకాలు వేసి దేవుణ్ణి అడుగు, ప్రభువుని అడుగు. దేవా, నేను ఎవరికి ఓటు వేయాలి చెప్పు, నాకు బయలుపరచు, నాకు గైడెన్స్ ఇవి, నాకు ఆలోచన పుట్టించు, నేను వేస్తాను. ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుడు మీ మనసుకు ఎవరిని అనిపిస్తే వాళ్ళకి వేయండి వెళ్ళి. దేవుడిచ్చే జ్ఞానం ఉంది, దేవుడిచ్చే తెలివి ఉంది. మీరు పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటమైన వారిగా ఉండాలి. పాము వలె మనం వివేకం కలిగిన వారిగా ఉండాలి. ఎవరి మూలంగా ప్రమాదం రాబోతుంది? ఒకవేళ మనం ఓటేసిన వ్యక్తి ద్వారా ఇప్పుడు అనుకూలంగా ఉండొచ్చు, రేపు అతనే మనకు ప్రమాదకారం కావచ్చు. ఏంది మనం చెప్పలేం. కానీ మనం వివేకం కలిగి ఓటు వేయాలి, జ్ఞానము కలిగి ఓటు వేయాలి. అది పరలోక సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన వివేకాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆ పరిధిలోని మన ఓటును ఉపయోగించుకోవాలి. అంతేగాని 1000 రూపాయలకి 2000కి 4000 కక్కుర్తిపడి ఆ డబ్బులకి నాకు 5000 ఇచ్చి 500 తక్కువ ఇచ్చాడు, నాకు 200 తక్కువ ఇచ్చాడు, అసలు నేను కనపడలేదా, నా ఓటు ఉంది ఆయన నా దగ్గరికి ఎవరు రాలేదు. ఇంకొంతమందికి ఇదో ఫీలింగు, నా దగ్గర ఎవరు రాలేదండి, నేను ఓటు వేయనండి, అసలు ఇంట్లో ఉంటారు వీళ్ళు. ఏరా అంటే నా దగ్గరికి ఎవరు రాలేదండి, అడగలేదండి ఎవడో ఓటు. ఎవడో అడిగితే నువ్వు ఓటేసింది ఏంటి? వాళ్ళకి భయం వచ్చింది. మనది కాని డబ్బు, ఒకప్పుడు మనదే డబ్బు అది, కానీ ఇప్పుడు మనది కాని డబ్బు అది. అది మనం కొనుక్కున్నాం, సామాన్లు మనకు వచ్చినాయి, ఆ డబ్బులు కూడా మనకు వచ్చినాయి. ఈ డబ్బులు మనకే కాదు, నేను ముట్టుకోకూడదు, ఇది నేను ఖర్చు పెట్టకూడదు, నా డబ్బు కాదు ఇది, ఇది వాళ్ళ డబ్బు, ఇది వాళ్ళ దగ్గర ఉండాలి, ఇది నా దగ్గరకు వచ్చింది అని వాళ్ళు భయపడ్డారు, జడిసారు. దేవుడు ఏంటి ఇలా చేశాడు మాకు? యథార్థవంతుడు తనది కాని విషయాల్లో భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడు.